ఎమర్జెన్సీ సందర్భంగా మాక్ పార్లమెంట్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా కర్త కర్మ క్రియ మన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ సేవెళ్ళ గారు మనతో ఉన్నారు. 50 ఏళ్ల చరిత్రను తవ్వి తీయటం వల్ల అసలు దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, దానివల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు? ఆనాటి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పొరపాటు 50 ఏండ్లు కాదు, 500 ఏండ్లు అయినా కానీ వారు చేసినటువంటి పాపం తరగదు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని రద్దు చేసి కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం తను అధికారంలో ఉండాలని ఒకే ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ తన మంత్రి పదవి కావచ్చు, తన మినిస్టర్ పదవి కావచ్చు, లేకుంటే తనకు ఉన్నటువంటి ప్రధాన పదవి కావచ్చు, తనకు ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యత్వం కావచ్చు, వాటిని కాపాడుకోవడానికి దేశ ప్రజలను బలి తీసుకుంది. మేము ఈరోజు అంటున్నాం చీకటి రోజు అని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ ఇది కాలరాత్రిగా మేము అందరం కూడా అభివర్ణించుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అందరూ కూడా తెలియాలి ఆ రోజు ఏదైతే ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పొరపాటు ఏంది, తను చేసినటువంటి అన్యాయం ఏందని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మేము మాక్ పార్లమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి దాదాపుగా 1075 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దాంట్లో సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులతో నేను డిబేట్ పెట్టడం, ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మేము ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాం. మేము ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ తరం రాజకీయం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మీ నాయనమ్మ రాజ్యాంగాన్ని కూని చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తాను. జోడో యాత్ర అనే పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరుగుతున్న సందర్భంలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నావు కదా, మొదటి కూని చేసింది మీ నాయనమని అని చెప్పేసి నువ్వు ఒప్పుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాను. రాజ్యాంగానికి విరుద్ధంగా మీ నాయనమ్మ ఎందుకు పోయింది, రాజ్యాంగాన్ని ఎందుకు కూని చేసింది, మీడియా పత్రికా విలేకరుల యొక్క స్వేచ్ఛను ఎందుకు కాల రాసింది, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ద్రవ్యోల్బణం మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో పడిపోవడానికి ముఖ్య కారణం అక్కడ ఇందిరాగాంధీ గారు. అలాంటి చీకటి రోజున అలాంటి చీర పురుగు లాంటి కాల రాసింది మొత్తం కూడా ఈరోజు దేశ ప్రజలకు తెలియాలి, మరి ముఖ్యంగా యువతకు తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం భావితరాలకు తెలియజేయాలనే మోటోతో మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటారు. సో ఎవరెవరిని భాగస్వామ్యం చేశారు ఇందులో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇంట్లో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, బీజేపీకి అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వివిధ వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు, యూనివర్సిటీ వ్యక్తులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. మేము చెప్తా ఉన్నాం కేవలం ఎమర్జెన్సీని వ్యతిరేకించండి అనేది కాదు, ఎమర్జెన్సీని స్వాగతించే వాళ్ళు ఉన్నారు, ఎమర్జెన్సీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా సమాచారం మొత్తం కూడా ఒక టేబుల్ మీదకి వచ్చి అసలు కంక్లూజన్ ఏందనేది ప్రజలకు తెలియాలి. అసలు ఆ రోజు జరిగినటువంటి చర్చ ఏంది, ఆ రోజు జరిగినటువంటి అన్యాయం ఏందని చెప్పేసి దేశ ప్రజలకు అందరూ కూడా తెలియాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అంతే స్థాయిలో విజయవంతం జరుగుతూ ఉన్నది. రేపు 3 రోజుల పాటు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉద్దేశించి పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఒక సందర్భం. మాక్ పార్లమెంట్ ఇందులోనే మక్కీ స్పీకర్, ఉప స్పీకర్, సభ్యులు వీళ్ళ రోల్స్ని రీకాల్ చేసి మరి వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళతోటి చేయటం వల్ల అంటే మీ మోటో ఏంటి దీని వెనుక? ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులందరూ రిజిస్ట్రేషన్తో వచ్చినటువంటి వ్యక్తులు. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నప్పుడే కాంగ్రెస్కి మద్దతుగా ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు, ఒక అతను ఇంకో 2-3 కూడా కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మనం అది అంటలేము, స్వేచ్ఛ ఇచ్చినాం. దీంట్లో పీడిఎస్ కొంతమంది, ఇంకా వివిధ పార్టీ పేర్లు కాకుండా కొంతమంది వ్యక్తులందరూ కూడా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అదేవిధంగా అడ్వకేట్స్ వచ్చినారు, వాళ్ళందరూ కూడా వచ్చినారు. ఎవరి నిర్ణయం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము ఇదే మాట్లాడాలి అదే పెట్టాలనేది ఎక్కడ కూడా నియమం లేదు. కానీ ఏంటంటే అంతిమంగా ఆ రోజు జరిగినటువంటి విషయం ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ విషయం పైన ఇక్కడ డిబేట్ జరుగుతూ ఉంది. అంతిమం వరకు చూస్తే మీడియా వాళ్ళకి అర్థమవుతుంది, ఇతర వ్యక్తులకు కూడా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ని కూడా భాగస్వామ్యం చేసినారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా హాల్లో మనకు కనిపిస్తున్నారు. సో స్టూడెంట్స్ దీనివల్ల ఏం అర్థం చేసుకోవాలి, ఇది చూసే స్టూడెంట్స్కి అంటే టీవీల ద్వారా చూసే స్టూడెంట్స్కి మీరు చెప్పాలంటే? స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఈ విద్యార్థులకి ఏం తెలియని విషయం కాదు. ఒకరోజు ఒక దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పేటువంటి బాధ్యత మనలాంటి వ్యక్తుల మీద ఉంది, దాని మీద అనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ఇదే మాట వినండి, ఇదే మాట చేయండి అనేది ఎక్కడ కూడా లేదు. ఏదైతే చెప్తున్నారో వాటి విషయాలలో ఎగ్జామినేషన్ చేయండి, వాటి విషయంలో లోతుగా పరిశోధన చేయండి, ఏం తప్పులు జరిగినాయి, ఏం ఒప్పులు జరిగినాయి అని చెప్పేసి డిస్కషన్ చేయండి అని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ మేమంతా కూడా చర్చకు తీసుకొని రావడం జరిగింది. మంచి పరిణామం, మంచి వ్యక్తులు వచ్చారు, చాలామంది డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండిట్లను ఉమ్మడిగా మనకి ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. అంతిమం వరకు వేచి చూస్తే రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది.
మీరు పిలిచినంత వరకు గెస్ట్లు వచ్చినారా? ఇది పూర్తి స్థాయిలో అంటే మీరు అనుకున్న విధంగానే అదే స్థాయిలో సక్సెస్ అవుతుందా? 100% అవుతుంది. 100% అవుతుంది. పిలిచినటువంటి అతిథులు ప్రారంభంలో జరిగింది. మిడిల్‌లో ఇంకా కొంతమంది అతిథులు రావడం జరుగుతుంది. తర్వాత ఫినిషింగ్‌లో ఇంకా అతిథులు రావడం జరుగుతుంది. ఎవరైతే మంచిగా మాట్లాడి ఇది కేవలం ఏదో ఆ రకంగా ఎమర్జెన్సీకి సంబంధించిందే ఒకటే మాత్రం కాదు. ఈ డిబేట్ ద్వారా ఎమర్జెన్సీ అనే ఒక టాపిక్ ద్వారా మాట్లాడేటువంటి హక్కు, మాట్లాడేటువంటి స్వేచ్ఛ, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్, టాకింగ్ స్కిల్స్ వెలికితీసే ప్రయత్నం కూడా ఇది ఒక స్టేజ్ వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో గెలుపొందినటువంటి మొదటి, సెకండ్, థర్డ్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కంటెంట్‌తోని ఈ యొక్క కార్యక్రమం కండక్ట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఎమర్జెన్సీ ఆ రోజుల్ని గుర్తు చేయటము, ఆ రోజుల్లో జరిగిన దాన్ని ఎనలైజ్ చేయటం మాత్రమే కాదు, పిల్లలకి వాక్ స్వాతంత్రం గూర్చి, మాట్లాడే స్వేచ్ఛ గూర్చి, ఓపెన్గా మాట్లాడే ఒక ధైర్యం గూర్చి కూడా ఈ సభ ద్వారా మేము నేర్పుతున్నాం ఈ కార్యక్రమం ద్వారా అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి డిపిఎస్ నాచారంలో జరుగుతున్న మాక్ పార్లమెంట్ సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ కిరణ్తో యశోద, ఓవర్ టు యు.